అంటే 4 గంటలకి 1200 లేదా 4000 లీటర్లకి 1200 4000 లీటర్లకి 1200 పడుతుంది. 4000 లీటర్లకు 1 ఎకరానికి సరిపోతుంది. దాన్ని వేసుకొని మళ్ళీ చేసిన తర్వాత ఆల్టర్నేట్ సీజన్లో ఈ ఖరీఫ్ వేసాము, నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ ఇంకొకసారి ఆర్గానిక్ యార్పను బాగా మేమైతే లాభాపేక్షతో చేయట్లేదండి. ఇది మాకు నో లాస్ నో ప్రాఫిట్ వస్తే చాలు. ఎందుకంటే మాది ప్రైమరీ పర్పస్ వచ్చేసి గ్యాస్. కాకపోతే ఇది వాడడం వల్ల డెఫినెట్గా రైతులకి చాలా లాభం ఉంటుంది. మీకు చెప్పినట్టు ఇందులో ఎన్పికే వాల్యూస్ ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ స్టాండర్డ్తో ఉన్నాయి. ఇది వాడడం వల్ల రైతులకి బాగుంటుందండి, మన నేలకి బాగుంటుంది, మన తరతరాలకి నేలకి బాగుంటుంది. మెయిన్ ప్రైమరీ పర్పస్ అది. కాకపోతే గంగాజలం అయినా సరే సంఘంలో పోతే కానీ తీర్థం అవదన్నట్టు మీరు చెప్తే కానీ రైతులు నమ్మరండి. ఎందుకంటే ఏదైనా కొత్తది వచ్చినప్పుడు అది ఎంత మంచిదైనా సరే మనకి తెలిసిన వాళ్ళు వాడితేనే మనం నమ్ముతాం. అంతే కదా, ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తే దీన్ని ఏమంటారంటే షైనెస్ అంటారు, లేదా ఫియర్ ఆఫ్ అడాప్షన్ అంటారు. ఫియర్ ఆఫ్ అడాప్షన్ ఇది చేస్తే దీన్ని అనుసరిస్తే మనకి ఏమైనా నష్టం జరిగితే చాలా మందికి కార్ డ్రైవింగ్ వస్తుంది. కానీ వాళ్ళేమో కొంతమంది ఏం చేస్తారంటే నేను నడుపుతాను, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కార్ ఇంట్లోనే పెట్టుకొని ఇన్వెస్ట్. ఓకే, హ్యావ్ యూ సీన్ దోస్ సచ్ పీపుల్? సో ఫియర్ ఆఫ్ అడాప్షన్ ఆర్ షైనెస్ ఆఫ్ అడాప్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాన్ని అధిగమించడం కోసం అది ఇక్కడ మనం న్యాచురల్ ఫార్మింగ్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం, న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తున్నాం. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఇది ఒక పార్ట్ మీరు తీసుకొని రైతులకి తెలియజేస్తే చాలా బాగుంటుంది. సో ఆల్ ఏఈఓస్ ఆఫ్ అనపర్తి సబ్ డివిజన్ షల్ టేక్ దిస్ వన్స్ అండ్ రైతుల నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే అంతే సార్. ట్రాన్స్పోర్టేషన్ అనేసరికి అక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఎక్కువ అనుకుంటున్నారు. అదే మనం ట్రాన్స్పోర్టేషన్ ఏమి పెద్ద ఎక్కువేమీ అవుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్ల వరకు ఏమి పెద్దగా ఎక్కువ అవుతుంది. 20 కిలోమీటర్ల వరకు పెద్దగా ఏమి ఎక్కువ అవుతుంది. అయితే ఏంటంటే సాయిల్ బాగుపడుతుంది. అది దీనికి మాన్యువల్ ల్యాబ్ కూడా చాలా తక్కువ అవసరం అవుతుందండి మిగతా వాటితో. ఓకే, సొంతంగా ఉన్నారనుకోండి, సొంత ట్రాక్టర్ ఉంది, ట్యాంకర్ ఉందనుకోండి, ఆ రైతు ఏంటంటే డైరెక్ట్గా అది నింపుకుని వచ్చేసి చూపుతోటి పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మే నెల ఎండ్ అవుతుంది, జూన్ నెలలో మనం నారుమళ్ళు పోస్తాము. పోయడానికి నారుమళ్ళు పోయడానికి ఒక 20 రోజుల ముందు, 15 నుంచి 20 రోజుల ముందు దీన్ని పొలంలో స్ప్రెడ్ చేసుకుంటే అయిపోతే వెళ్ళి అది దమ్ములో కలిసిపోయినప్పుడు మనకి ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. అట్లీస్ట్ ఒక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 0.5, 0.4 అలా ఉంది. అక్కడి నుంచి కనీసం 1% పెరిగినా కూడా ఆ రైతుకి చాలా మేలు జరుగుతుంది. దిస్ ఈస్ వాట్. ఏ బాబు వినండి, సంబడి టాకింగ్ క్రాస్ టాకింగ్. ఓకే, దయచేసి మీరందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలని, దాంతోపాటు వాళ్ళ కంపెనీ కూడా ప్రమోట్ అవుతుంది. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్యూర్గా రైతు కోసమనే కాదు, వాళ్ళకి కూడా అవుతుంది. మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ పెట్టుకున్నందుకు గాను దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము. ఆల్ క్రాప్స్, ప్యాడీ మినిమం, ప్యాడీ సాల్యుటేషన్ క్రాప్, తర్వాత ఆయిల్ పామ్, బనానా, మ్యాంగో, వెజిటబుల్స్, whatever it may be, all kinds of plants. Okay, fine. Sir, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఫోన్ నెంబర్ అందులో ఉందండి, 995157
7363. మీరు వాట్సాప్ ఆ నెంబర్కి పంపిస్తే కనుక మేము అది ఏ విధంగా ఫార్మర్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఎలా అప్లై చేస్తున్నారు, రైస్ ప్యాడీకి కానీ మా వెబ్సైట్ అడ్రస్, వీడియోస్ అన్నీ కూడా పంపిస్తాము. జస్ట్ ఒక వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లో మా కంపెనీ నేమ్ కొట్టినా సరే మొత్తం వీడియోస్ అన్నీ గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తాయి. మా కంపెనీ లొకేషన్, ఏ విధంగా ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు అవన్నీ మీకు డీటెయిల్స్ వస్తాయి. నెంబర్ కూడా 9951573633 మన బ్రోషర్లో కూడా ఉంది. తర్వాత ఇందులో ఇది వాడటం వల్ల అందరికీ లాభం అండి. రైతులకి లాభము, మాకు లాభము, గవర్నమెంట్కి కూడా లాభం. గవర్నమెంట్కి ఏ విధంగా లాభమో మీకు తెలుసు. ఎంత సబ్సిడీ ఇస్తుంది మన యూరియా బ్యాగులు కానీ విపరీతమైన సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఒక్క బ్యాగ్ యూరియా సేవ్ చేస్తే గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 2000 రూపీస్ సేవ్ అవుతుంది. సో మనది 300 రూపీస్ ఇస్తున్నామండి. అది ఎన్ని బ్యాగులు యూరియాని సేవ్ అవుతుందో మీకు తెలుసు, మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దానివల్ల గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా ఎంత లాభం వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ అనమాట అండి. ఇది కాన్సెప్ట్ అయితే కొత్తదేమి కాదు. మీరు మీ తాతగారిని వాళ్ళని అడుగుంటే కనుక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ఇది వరకు బయోగ్యాస్, గోబర్ గ్యాస్ అని చెప్పేసి ఒకటి ఉండేది. అందులో కూడా చేసిన కాన్సెప్ట్ ఇదే. మన దగ్గర ఉన్న ప్యాడ్ అంతా అందులో వేయడము, గ్యాస్ తీసుకుని మంట వాడుకోవడము, ఆ మిగిలింది ఇది చేసుకోవడము. తర్వాత వచ్చి కొద్ది మనకి మాన్యువల్ లేబర్ తగ్గిపోయారు, మ్యాన్ ఫోర్స్ అవైలబిలిటీ తగ్గిపోయింది. సో ఇదంతా కూడా మేము అంటే కమర్షియల్ లెవెల్లో లైక్ మా ప్లాంట్ వచ్చేసి 10 crores ప్లస్ వాల్యుయేషన్ అండి ప్రజెంట్. అంత కమర్షియల్గా మేము దీన్ని తయారు చేస్తున్నాము. బట్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే అంటే ప్రోత్సాహకాలు, ఇప్పుడు మీకు ఎలాగైతే యూరియాకి గవర్నమెంట్ హైలీ సబ్సిడీస్ ఉందో ఆ విధంగా మాకు కూడా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మేము ఇది కాంపెన్సేట్ చేసుకుంటా ఇంత తక్కువకి ఇవ్వగలుగుతాం. సో ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్. ఫార్మర్స్కి విన్ను, మాకు విన్ను, గవర్నమెంట్కి విన్ను, అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ కూడా విన్. సో మీ హెల్ప్ మాకు కావాలి. తద్వారా ఫార్మర్స్కి హెల్ప్ చేసినట్టు అవుతారు, మాకు హెల్ప్ చేసినట్టు అవుతారు, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఇందులో. ఓకే, బికాస్ ఆల్ అవర్ జనరేషన్స్, ద కమింగ్ జనరేషన్స్ విల్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ద ఆర్గానిక్ ఫార్మింగ్. థ్యాంక్ యూ once again. Okay, then we will